చూడండి 1 minute. చాట్ బాక్స్లో చూడండి, ఓపెన్ చేయండి. రికార్డింగ్ అలా ఉంది కదా, చూడండి. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఒక ఆయన పేరు చౌదరి ఆయన పేరు. ఓకే, సో ఒక టాప్ 10 MNCలో జాబ్ వచ్చిందండి. 17 lakhs ప్యాకేజ్. ఆఫర్ లెటర్ కూడా మనకి ఫార్వర్డ్ చేశారు. 20th బ్యాచ్ ట్రైనర్ 17 lakhs ప్యాకేజ్ వచ్చింది. 20th బ్యాచ్. వీడియో ప్లే అవుతుంది, ఉంచమంటారా సార్? అది వీడియో ప్లే అవుతుంది, మ్యూట్లో ఉంచండి, అవసరం లేదు. సో 20th బ్యాచ్ మీరు తర్వాత వాచ్ చేయండి, వీడియో వాచ్ చేయండి. 20th బ్యాచ్ 17 lakhs ప్యాకేజ్ అనమాట ఇంటికి. సో 17 lakhs ఎలా వస్తుందని మీకు డౌట్ ఉంటుంది. ఆల్రెడీ ఆయన SAPలో ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. ఒక MNCలో వర్క్ చేస్తున్నారు. 9 lakhs ఉంది ప్యాకేజ్, అందువల్ల 17 lakhs వచ్చింది. మామూలుగా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకైతే అంత ప్యాకేజ్ రాదు. ఒక 5 years ఎక్స్పీరియన్స్తో వెళ్ళారు అనుకోండి, 12 lakhs, మ్యాక్సిమం 14 వరకు రీచ్ అవుతారు. టాలెంట్ ఉంటే, సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే, కమాండింగ్ ఉంటే 14 వరకు రీచ్ అవుతారు. సో హార్డ్ వర్క్ చేస్తే జాబ్స్ వస్తాయండి, అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నారు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, వీడియో బేస్డ్ లెర్నర్. ఆయన కూడా జాబ్లో జాయిన్ అయ్యారు. 3.5 lakhs ఎంతో చెప్పారు ప్యాకేజ్ నాకు, 3.5 lakhs. సో లాస్ట్ డే 2 members కాల్ చేశారు మన స్టూడెంట్స్. సో హార్డ్ వర్క్ చేస్తే, సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ గ్రో చేసుకుంటే గ్యారంటీగా జాబ్స్ వస్తాయి. SAP నేర్చుకుని తర్వాత ప్రాక్టీస్ చేద్దాంలే, ఏముంది లైట్ తీసుకుందాం అనుకుంటే జాబ్స్ రావు. కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోండి, నాలెడ్జ్ గ్రో చేసుకోండి, గ్యారంటీగా జాబ్స్ వస్తాయి. 100% జాబ్స్ వస్తాయి. ట్రైనింగ్ తీసుకుని లైట్ తీసుకున్నారు అనుకోండి, జాబ్స్ రావు. నేను చెప్తున్నాను, SAPే కాదు, ఐటీ బ్యాచ్ చూడండి, ఐటీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళైనా చూడండి, 100 members ఉన్నారనుకోండి ఒక బ్యాచ్లో. సో వాళ్ళలో 3-4 members 5 members కొడతారు. ఎందువల్ల మిగతా వాళ్ళు ఎందుకు కొట్టలేరు? హార్డ్ వర్క్ చేయాలి, చేస్తే వస్తుంది జాబ్, చేయకపోతే ఎలా వస్తుంది? రాదు కదా. సో హార్డ్ వర్క్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలా మంది ఈ విషయం చెప్పరు. ఇప్పుడు 100లో 95% రాదు, జాబ్ రాకపోవచ్చు అంటే ఏమవుతుంది, స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వరు. అందువల్ల ఏంటంటే ఈ సీక్రెట్ అనేది చెప్పరు ఎవరు కూడా, నేను చెప్తున్నాను మీకు. సో ఇక్కడ మేము లేదు, లాజిక్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే జాబ్, హార్డ్ వర్క్ చేయకపోతే జాబ్ రాదు, అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాను ఈరోజు? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్సా? ఓకే, సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ నేను తర్వాత చెప్తాను. వెయిట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కదా.
ఐఎమ్ సారీ, చూడండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది టోటల్గా 3 టైప్స్ ఉంటుంది, బట్ ఫాలో అయ్యేది మాత్రం ఒకటే సిస్టమ్ అండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది, కానీ ఫాలో అయ్యేది మాత్రం ఒకటే సిస్టమ్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గురించి ఇంటర్వ్యూలో ఏమీ అడగరు, జస్ట్ వినండి. అసలు యాక్చువల్గా ఈ టాపిక్ అవసరం లేదు, బట్ నేర్చుకుంటే బెటర్, మేబీ మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. సో చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్స్. ఇన్ SAP we have 3 types of interest calculations. SAPలో ఎన్ని రకాల ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. వాడేది ఎక్కువ ఏం వాడతారు? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే ఉపయోగిస్తారు ఎక్కువ. సో బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ GL అకౌంట్, GL బ్యాలెన్సెస్ పైన. అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్, ఇలాంటి లోన్స్ ఉంటాయి కొన్ని, వాటిపైన ఈ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్, వెండర్స్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే క్యాలిక్యులేషన్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే కొన్ని లేట్గా ఏమైనా పే చేస్తుంటారు, వాటిపైన ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. టోటల్గా 3 టైప్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ లాస్ట్ వన్ ఏంటి? లేట్గా ఇంట్రెస్ట్ పే చేసే వాటిపైన ఏదైనా పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. టోటల్గా 3 టైప్స్. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ఆన్ GL బ్యాలెన్సెస్, లోన్స్ కానీ వర్కింగ్ క్యాపిటల్ ఇటువంటి వాటిపైన చేస్తారనమాట. 3 టైప్స్ ఉంటుంది. ఓకే, లాస్ట్ లో చూడండి SPZ చూసారా? SPZ, S ఉంది, P ఉంది, Z ఉంది, చూడండి SPZ. సో S అంటే బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, P తీసుకుంటే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, Z తీసుకుంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉందన్నమాట. సో మనం ఒకటి చేద్దాం ఈరోజు. 1 minute, ఒక షీట్ ఇది టైప్ చేసి ఉంచాను. మళ్ళీ ఇదంతా టైప్ చేయాలంటే మనకు 1 hour టైం తీసుకుంటుంది. నేను టైప్ చేసి రెడీ ఉంచాను. షీట్ ఓపెన్ చేయండి. చూడండి, సో ఇవన్నీ మనం ఏమేమి చేయాలనేది కంప్లీట్గా. సో డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OB46 ట్రాన్సాక్షన్ కోడ్. మనం పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. 1 by 1 చేద్దాం. కాన్ఫిగరేషన్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OB46 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాం. పాత్ ద్వారా వెళ్దామా? పాత్ యూజ్ చేద్దాం. వెళ్ళండి, SPROIMG financial accounting new, financial accounting global settings, financial accounting new, financial accounting global setting, general ledger accounting, financial accounting new, financial accounting global settings, business transaction, bank account interest calculation, bank account interest calculation on global settings, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్. చూడండి, మీరు పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే T కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా వెళ్ళొచ్చు,
లేదంటే టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 పాత్ అండ్ 1 టీ కోడ్. సో పాత్ ఆర్ టీ కోడ్ ఏదైనా యూజ్ చేయండి, మీ ఇష్టం. OB46 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మనం ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడిని క్రియేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి ఏమిద్దాం? ఎగ్జాంపుల్ విఐ నేమ్ ఇవ్వండి. బ్యాలెన్స్ 10% మంత్లీ. బ్యాలెన్స్ 10% మంత్లీ. సో తర్వాత చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ అన్నారు, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను మీకు. ఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పి అంటే ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, జెడ్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయని చెప్పాను. సో నేను ఎక్కువ ఏం చేస్తారు, ఎస్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. ఇవ్వండి. V1 అనేది this is optional. You can set up any 2 digits. It's maybe numerical or it's maybe alphabet. It's maybe numerical or it's maybe alphabet. ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. You can set up any 2 digits. సేవ్ చేయండి. V1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. A1 ఇస్తారా? A1 ఎంటర్. A1 ఇచ్చాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అండి కంప్లీట్ అయింది. ఆ ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకోండి, అక్కడ ఏమి ఇచ్చారు. A1 నెక్స్ట్ ప్రిపేర్ అకౌంట్స్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OBAA ట్రాన్సాక్షన్ కోడ్ సేమ్ పాత్ లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ స్టెప్ ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేసాం మనం? A1. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఫ్రీక్వెన్సీ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి? మంత్లీ క్యాలిక్యులేట్ అవ్వాలా, ఇయర్లీనా, ఎవరీ 2 months గా, ఎట్లా అనేది మనం మంత్లీ తీసుకుందాం. మంత్లీ ఇవ్వండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్, ఇక్కడ ఏముంది, క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాలిక్యులేషన్ టైప్ కిందే ఉంది కదా, ఎందుకు అక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ కిందనే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, జీ తీసుకోవాలి. జీ అంటే ఏంటి? ఒక మంత్ లో 28 days నుంచి 28, 29, 30, 31 ఉండొచ్చు. అలాగే 365 days తీసుకుంటున్నాం ఒక ఇయర్ లో. ఓకేనా? ఇవ్వండి. నెక్స్ట్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకోండి. కింద బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇచ్చారా? లాస్ట్ లో ఉంది. సేవ్. నెక్స్ట్ డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్. డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఉంటుందంటే ఇది యాక్చువల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇంకోటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీలో ఇక్కడ ఏమైనా తీసుకుందాము. J1 ఇవ్వండి.
డిస్క్రిప్షన్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అండ్ మీ కంపెనీ కోడ్. డిస్క్రిప్షన్ టైప్ చేయండి. సిఆర్ స్పేస్ ఐఎన్టి స్పేస్ బిఎల్ స్పేస్ ఐఎన్టి. అంటే ఏంటి? క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ పైన ఏదైతే లాంగ్ టెక్స్ట్ ఇచ్చామో అదే షార్ట్ టెక్స్ట్ లో ఇచ్చాము. నెక్స్ట్ డేట్ ఫ్రమ్ అన్నాడు కదా, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకోండి. 01/04/2024. డాట్ ఇవ్వాలి. ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం డాష్ అనేది తీసుకోదు, డాట్ ఇవ్వాలి. ఎస్ఏపిలో డాట్ గుర్తుపెట్టుకోండి. కరెన్సీ ఐఎన్ఆర్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. పైన J1 ఉందంట ఆల్రెడీ. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ లెటర్ వచ్చేసి 1 ఇవ్వండి. P1 ఎంటర్. నెక్స్ట్ ఎంట్రీ P2. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డిఆర్ ఐఎన్టి. డిఆర్ అంటే డెబిట్, ఐఎన్టి అంటే ఇంట్రెస్ట్, బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ డేట్ ఫ్రమ్ అన్నాడు కదా, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకోండి. 01/04/2024. కరెన్సీ ఐఎన్ఆర్. సేవ్ చేయండి. P1 P2 తీసుకున్నాము. C1 బ్యాక్. నెక్స్ట్ సేమ్ పార్ట్. డిఫైన్ టైమ్ డిపెండెంట్ టర్మ్స్. డిఫైన్ టైమ్ డిపెండెంట్ టర్మ్స్. డిఫైన్ టైమ్ డిపెండెంట్ టర్మ్స్. ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ కాన్ఫిగరేషన్ V1 ఇచ్చామా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ V1 కదా. A1 ఇవ్వండి. A1 ఇచ్చాం. కరెన్సీకి ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ 01/04/2024. నెక్స్ట్ సీక్వెన్షియల్ నంబర్ 1 తీసుకోండి. టర్మ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇవ్వండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, కేర్ఫుల్ గా ఉండండి. వినండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఏం క్రియేట్ చేసాము? P1 ఇంట్రెస్ట్ రేట్ 2 క్రియేట్ చేసాం కదా. A1 P1 ఇవ్వండి. P1 నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ V1 ఫస్ట్ కాన్ఫిగరేషన్ A1 ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. A1 కదా. నెక్స్ట్ కరెన్సీకి ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్. సీక్వెన్షియల్ నెంబర్ 2 తీసుకోండి. ఇంతకుముందు 1 తీసుకున్నాం కదా ఫస్ట్ స్టెప్ లో. సో సీక్వెన్షియల్ 2.
ఇది సెకండ్ డెబిట్ కదా, డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్, డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం క్రియేట్ చేసాము, A2నా రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, A2 కదా, A2 సారీ P2, ఐఎమ్ సారీ P2 ఇవ్వండి. P2 సేవ్. Completed. Next step. Next step. Define time dependent terms. Define time dependent terms. Inventory వెళ్ళండి. ఐఎమ్ సారీ ఎక్కడికి వచ్చి మనం ఏమొచ్చింది, ఇలా కాదే, ఏమి ఇచ్చారు మీరు, కాదు కదా, అది చేసేసాం కదా, ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, బ్యాక్ ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్, సేమ్ పాత్ అండి, సేమ్ పాత్. ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్. సో ఏం క్రియేట్ చేసాం మనం ఇంట్రెస్ట్ కి సంబంధించినవి, P1 P2. P2 వ్యాలిడేట్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకుందాం, ఎగ్జాంపుల్ 10%. ఓకే, P1 P2 థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం, గుర్తుంది కదా. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకున్నాం, ఎంటర్ సేవ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మనం ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కింద చూడండి, బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. ఇంట్రెస్ట్ అనేది లోన్ కే కదా, చూడండి, బ్యాంక్ లోన్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్, కింద ఎంట్రీ ఉంది చూసారా, 8.8 స్టెప్ లోన్ చూడండి. సో దీనికోసం ఈ ఎంట్రీ ఫామ్ అవటం కోసం మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం, జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, పైన చూపించండి సార్ కొంచెం ప్లీజ్. 2 సెలెక్ట్ చేయండి, పైన 6th పాయింట్ లో 2 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్, ఇంట్రెస్ట్ పేడ్ జిఎల్ అకౌంట్స్. ఈ 2 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఇందువల్ల లోన్ తీసుకుంటే ఎంట్రీ ఫామ్ చేయడానికి మనకి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి యూజ్ అవుతాయి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్ జిఎల్ అకౌంట్స్, ఇవి క్రియేట్ చేయాలి. క్లియర్ కదా. FS00. వెయిట్, ఫస్ట్ చూడండి. సో టర్మ్ లోన్ అనేది దేని కిందకు వస్తుంది, యాక్చువల్గా సెక్యూర్డ్ లోన్స్ లో తీసుకోవాలి. సెక్యూర్డ్ లోన్స్ OBD4కి వెళ్ళండి, సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ చూద్దాం, చెక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. వెళ్ళారా, ఇక్కడ సెక్యూర్ లోన్స్ ఉందా, ఈ నెంబర్ తీసుకోండి, 100 300 వెళ్ళండి.
క్రియేట్ టర్మ్ లోన్స్ తీసుకోండి. సెక్యూర్ లోన్స్ కదా. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. సెక్యూర్ లోన్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టర్మ్ లోన్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, both are same. Control data. Only balances in local currency. వెయిట్ ఇక్కడ G05 తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. G005 బ్యాంక్ అకౌంట్ ఇది తీసుకోండి. ఓకేనా, ఈ లోన్స్ కి సంబంధించింది కదా. G001 కూడా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్స్ ఉంటాయి చూడండి. ఇంకా ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేసాం మనం? ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఏం క్రియేట్ చేస్తాం? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చాం? A1 ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఇండికేషన్ A1 ఇది ఇవ్వాలండి, మర్చిపోకండి. A1 ఇవ్వాలి, మ్యాండేటరీ ఇవ్వండి. ఇంట్రెస్ట్ ఇండికేషన్ A1 అనేది ఇవ్వాలి. ఓకే, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోవాలి. ఇచ్చారా? సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ GL అకౌంట్. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవచ్చు, లేదంటే ఎట్లా తీసుకోవచ్చు. సరే, అడ్మినిస్ట్రేషన్ లో తీసుకుందాము. ఎనీ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఎట్లయినా పర్వాలేదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుందాం. Administration expenses, profit and loss account, interest paid, interest paid, interest paid, next line item display short key 001, create bank interest G001 and save. సేవ్ చేయండి. నెక్స్ట్ ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OBV2 వెళ్ళండి. OBV2కి వెళ్ళండి. సో సింబల్స్ అన్నది దానిపైన క్లిక్ చేయాలి. సింబల్స్ తర్వాత అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ చూడండి, అకౌంట్ సింబల్స్ డ్రాప్ డౌన్ చేయండి.
ఇక్కడ 0002 ఉందా చూడండి, 0002 అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పెయిడ్ అని అర్థం. ఇవ్వండి. ఇవి స్టాండర్డ్ యాక్చువల్గా సింబల్స్ అనేవి. కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ అన్నాడు. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేస్తాం? ఇక్కడ డ్రాప్ డౌన్ అవ్వదు. మీరు FS00 న్యూ సెషన్ తీసుకుని ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆ, 400 311 వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. 2000 చూడండి, 2000 ఎక్కడ ఉంది? ఇవి స్టాండర్డ్. అంటే జిఎల్ అకౌంట్ పెయిడ్ కదా. ఇవ్వండి. ఐఎన్ఆర్ ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇస్తారంటే ప్లస్ 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 అని ఇచ్చేయండి. ప్లస్ ప్లస్ అలా ఇవ్వండి. టోటల్గా ఫుల్గా ఇచ్చేయండి. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ జిఎల్ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ చూడండి ఎలా ఉందో. జిఎల్ పోస్టింగ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్. మన కంపెనీ లోన్ తీసుకుంది ఎగ్జాంపుల్, ఓకేనా? లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కొన్ని కంపెనీస్ లోన్ తీసుకుంటాయి. డాక్యుమెంట్ డేట్, Hmm. 40 కంపెనీ కూడా మార్చండి. పార్టీ ఇవ్వండి. పార్టీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డెబిట్ ఎంత ఇస్తారు వాల్యూ? మీరు ఓ పని చేయండి, ఈ టీ కూడా వెళ్ళారా? సరే ఇవ్వండి. ఒక 1 lakh తీసుకోండి. ఆ, 50 దగ్గర టర్మ్ లోన్ అకౌంట్. $10,000 ఎంటర్ చేయండి. వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎందుకు ఇవన్నీ మీరు ఆప్షన్లో పెట్టారా? రిక్వైర్డ్లో పెట్టారా? ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. నో ఇష్యూ, ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. అది ఎవరిది? మీది కాదు, మీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇస్తే మీ బిజినెస్ ఏరియాస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందువల్లంటే మీరు కంపెనీ కోడ్తో స్టార్ట్ చేశాం కదా, అందువల్ల. PO11 పైన ఉంది చూడండి.
అది మీది కాదండి, మీది ఇవ్వాలి సార్, మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి. పిఓజిఎన్ మీది కాదు, కంగారు మీరు టెన్షన్ పడకండి, స్లోగా చేయాలి. అది పిఓ కరెక్ట్, సారీ కరెక్ట్, ఇవ్వండి ఇవ్వండి, పిఓజిఎన్ కరెక్ట్. ఎంటర్, సిమ్యులేట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్ పోస్ట్ చేయండి. ఓకే, పోస్ట్ చేసాం. తర్వాత ఒక 1 lakh పే చేద్దాము, పే చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ చూడండి. ఇంట్రెస్ట్ చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. టర్మ్ లోన్ అకౌంట్ 40, F-02 కూడా చేయొచ్చు, డబుల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ లో చేస్తున్నాం, చేయండి, ఏమైంది. F-02 ఆర్ FB50 ఎనీ టీ కూడా యూజ్ చేయొచ్చు. $10,000 ఇవ్వండి ఇక్కడ, 10,000 టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $10% ఇంట్రెస్ట్ కదా పోస్ట్ చేస్తున్నాము. ఓకే, ఇంట్రెస్ట్ పెయిడ్ అని ఇస్తారా టెక్స్ట్, అది పైన హెడర్ టెక్స్ట్ కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది ఇవ్వండి, ఇక్కడ కాదు. బిజినెస్ ఏరియా మాన్యువల్గా టైప్ చేయండి, ఎందుకు రాజు గారు, ఎందుకు అంత రిస్క్ ఎందుకు. మీ కంపెనీ కూడా సిస్టే అయిపోతుంది కదా, మీకు ఈజీగా ఉంటుంది, ఈజీ వే అనమాట, సెర్చ్ చేయడం అనేది టైం వేస్ట్. వ్యాలిడేట్ ఇవ్వాలి, చూసారు, ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాబట్టి వ్యాలిడేట్ అంటే ఏంటి, ఈరోజు డేట్ అని అర్థం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేషన్ చేద్దాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టీ కోడ్ F.52. F.52. F.52 క్లియర్ కదా. కంపెనీ కోడ్, టర్మ్ లోన్ GL అకౌంట్ ఇవ్వండి. టర్మ్ లోన్ GL అకౌంట్, కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా పైన ఇవ్వాల్సింది, కింద కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత క్యాలిక్యులేషన్ పీరియడ్ కింద ఇవి మ్యాండేటరీ, టిక్ మార్క్స్ ని చూసారా, టిక్ మార్క్స్ ఉంటే మ్యాండేటరీ ఇవ్వాలి. క్యాలిక్యులేషన్ పీరియడ్ 01/04/2024 టు ఈ రోజు డేట్ ఇవ్వండి. పైన టర్మ్ లోన్ GL అకౌంట్ అనేది తీసుకోవాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, 1 lakh పైన 10,000 రావాలి, చూద్దాం. ఏం రాలేదా, ఎందుకని. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఇది ఏదో రాంగ్ చేశారు ఎక్కడో. వెయిట్, F.52 కిల్లర్ కదా,
ఇక్కడ ఏ జిఎల్ అకౌంట్ ఇచ్చారు మీరు? టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇచ్చారా? డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. అది కరెక్టే ఇచ్చారు. ఇవ్వండి. 01 క్యాలిక్యులేషన్ పీరియడ్ కరెక్ట్ ఇవ్వండి. 01/04/2024. ఎగ్జిక్యూట్. యా, చూసారా ఒక చిన్న మిస్టేక్ అనేది ఎలా ప్రాబ్లం అవుతుందో చూడండి. ఇది ప్రాపర్ అవుట్పుట్. చెక్ చేయండి మీరు, ఏ వాల్యూ ఎలా రిఫ్లెక్ట్ అయిందో చూసుకోండి. ఏ వాల్యూ ఎలా రిఫ్లెక్ట్ అయింది అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి మీరు, మీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ప్రిపేర్ అవ్వండి, ఎందుకైనా మంచిది. చెప్పలేం కదా, ఎవరు ఏమడుగుతారో తెలియదు. ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్ ఆయనకి 70 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఆయన ఏం చెప్తున్నారు, యాక్చువల్గా ఇంటర్వ్యూ 45 minutes తీసుకుంటారు. ఆయన్ని 1.5 hour కూర్చోబెట్టారంట. 1.5 hour తీసుకున్నారంట ఇంటర్వ్యూ. ఒకటండి, సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటే మేనేజ్ చేస్తారంతే. ఇంకోటి, మీ పేషెన్సీ కూడా చెక్ చేస్తారు. ఈయనకు పేషెన్సీ ఉందా లేదా, పేషెన్సీగా కూర్చుని మాట్లాడగలడా లేదా, ఇవి కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు 70 lakhs ప్యాకేజ్ అంటే ఈజీగా ఇవ్వరు కదా. కాబట్టి పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. కంగారుగా భయపడిపోతూ తొందరగా అయిపోవాలి, ఈజీగా చేసేయాలి అనుకుంటే అవ్వదు. ఓకేనా? రైట్, రికార్డింగ్ ఆఫ్ చేయండి. సార్ ఏమనుకోకుండా సీసీది